దయ్యాలనేవి మనుషులను ఒక స్త్రీ 18 సంవత్సరాలు దయ్యం వలన దయ్యాలు భూలోకంలో సంచరిస్తాయి. మిఖాయేలు దేవదూత సైన్యంతో సాతాను సైన్యం మధ్య అయితే అలా పతనమైన దూతలు దయ్యాలుగా మారారు. మహాశ్రమల కాలంలో దయ్యాల యొక్క శక్తి విపరీతంగా పెరుగుతుంది. చివరగా దయ్యాలు భూమి మీద మనుషులపై ఎలా దాడి చేస్తాయో అనే విషయం మీద కొంత సమాచారము. ఒకటి, దయ్యాలు అనేవి మనుషులను ప్రలోభపడతాయి. అంటే దయ్యాలు ముందుగా మనసులో సందేహాలు, ఆశలు కలిగించి పాపంలో పడేలా చేస్తాయి. అయితే ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చూసుకున్నట్లయితే, ఏదోని తోటలోని పాము అనగా సాతాను అవ్వని మోసం చేసి నిషిద్ధ ఫలాన్ని తినమని ప్రలోభపెట్టింది. 2, దయ్యాలు మనుషులను ఆక్రమిస్తాయి. అయితే దయ్యాలు శరీరంలోకి ప్రవేశించి ఆ మనిషి ఆలోచనలను, ప్రవర్తనలను కట్టిపడేస్తాయి. అంటే వారి యొక్క ఆలోచనలు దయ్యం యొక్క ఆలోచనలు. మనము బైబిల్లో చూసుకున్నట్లయితే మత్తయి 8వ అధ్యాయము 28వ వచనం నుండి 32వ వచనం వరకు, గదరేనీయుల దేశంలో 2 మనుషులకు దయ్యం పట్టి సమాధులలో ఉండి ప్రజలను భయపెట్టారు. అయితే 3వది, దయ్యాలు శరీర బలహీనతలు మరియు కష్టాలను కలిగిస్తాయి. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, లోక 13వ అధ్యాయము 11 నుండి 16 వచనాలు, ఒక స్త్రీ 18 సంవత్సరాలు దయ్యం వలన బలహీనమయ్యి వంగి నడిచింది. 4, దయ్యాలు భూలోకంలో సంచరిస్తాయి. దయ్యాలు ఎల్లప్పుడూ బలహీనులపై దాడి చేయడానికి అవకాశం చూస్తాయి. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో, మీ విరోధి అయిన సాతాను గర్జించే సింహం వలె ఎవరిని మింగివేయుదును అని చూచుచూ తిరుగుచున్నాడు. అయితే దయ్యాలు ప్రారంభం అనేది ఎలా మొదలైంది? సాతాను మొదట దేవుని దగ్గర వెలుగుదూతగా ఉండేవాడు. అతనిలో గర్వం వచ్చి దేవుని సింహాసనం మీద కూర్చోవాలనే ప్రయత్నించాడు. అందువల్ల దేవుడు అతనిని స్వర్గం నుండి కిందకి పడివేశాడు. ఇక్కడ నుండి సాతాను దయ్యాలు అధిపతి అయ్యాడు. అయితే అలా పతనమైన దూతలు దయ్యాలుగా మారారు. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, స్వర్గంలో మిఖాయేలు దేవదూత సైన్యంతో సాతాను సైన్యం మధ్య యుద్ధం జరిగింది. సాతాను ఓడిపోయి అతనితో పాటు 3వ వంతు దూతలు భూమి మీదకి పడవేయబడ్డారు. ఆ దూతలే దయ్యాలు అయ్యారు. ఈ విషయము ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో చూపించడం జరిగింది. కాబట్టి దయ్యాలు మనుషులను మోసం చేయడము, పాపంలో పడివేయడము, బంధించడము, నాశనం చేయడం వంటివే వాటి పని. అయితే దయ్యాల పతనము ఎలా అవుతాయి? దయ్యాల అంత్యకాలము బైబిల్ ప్రకారము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనంలో, సాతాను మీ మీదకి దిగి వచ్చెను, తాను కొద్ది కాలమునకు మాత్రమే వదలబడి ఉన్నాడని తెలుసుకొని అతడు గొప్ప క్రోధము గలవాడై ఉన్నాడు. దయ్యాలు ఈ లోకంలో కొంతకాలం మాత్రమే సంచరించగలవు అని బైబిల్ చెప్పడం జరిగింది. అయితే మహాశ్రమల కాలంలో దయ్యాల యొక్క శక్తి విపరీతంగా పెరుగుతుంది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 13, 14 వచనాల్లో, ఘటసర్పము, క్రూర మృగము, తప్పుడు ప్రవక్తల నోట్లో నుండి దయ్యముల వంటి ఆత్మలు బయలుదేరాయి. అయితే చివరి దినాలలో ప్రపంచ దేశాలను మోసగించడానికి దయ్యాలు అద్భుతాలు చేసి యుద్ధానికి నడిపిస్తాయి. యేసుక్రీస్తు యొక్క 1000 సంవత్సరాలు పాలనలో సాతాను మరియు దయ్యాలు మనుషులని మోసగించలేరు. ఎందుకంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 3 వచనాల్లో, ఒక దూత సాతానును పట్టుకుని అతడిని అగాధంలో వేసి 1000 సంవత్సరాలు బంధించెను. చివరగా దయ్యాలు అగ్నిగుండంలో శాశ్వతంగా శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనంలో,
వారిని మోసగించిన సాతానును అగ్ని గంధకర సముద్రములో వేయబడియను. వారు యుగయుగములకు రాత్రింబగళ్ళు శ్రమపడుదురు. అయితే బైబిల్ ప్రకారము దయ్యాల అంతిమ గమ్యము నాశనము. మన రక్షణ యేసుక్రీస్తులో మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన సిలువపై సాతానును ఇప్పటికే జయించాడు. కాబట్టి బైబిల్ ప్రకారము దయ్యాలు మనుషుల మీద దాడి చేయగలవు, కానీ దేవుని వాక్యము, ప్రార్థన, యేసు నామం, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం వాటిపై గెలుపు సాధించగలము.